ఏసే మార్గం నేను విడువడు ఎడబాయడు. ఈరోజు దేవుని వాగ్దానం. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాది వందనాలు చెల్లించుకుంటున్నాను. ఏసే మార్గం మా కార్యక్రమం ద్వారా ఎంతమంది ప్రతిరోజు ఉదయకాల వాగ్దానం వింటారో సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ప్రతి ఒక్కరు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశించిన గాక. మీరందరూ హ్యాపీగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. మీ జీవితంలో మీ కుటుంబంలో దేవుడు అనేక అద్భుతాలు జరిగించాలని కోరుకుంటా ఉన్నాను. ఈ రోజు దేవుడిచ్చే వాగ్దానం ఏంటంటే, మరి యోహాను 3వ అధ్యాయము 34వ వచనంలో దేవుడు మనతో మాట్లాడుతుండే ఏమని అంటే, ఏలయనగా దేవుడు తాను పంపిన వానికి కొలత లేకుండా ఆత్మ అనుగ్రహించును కనుక ఆయన దేవుడి మాటలే పలుకును. హల్లెలూయా కదండి. ఈరోజు దేవుడు కదండి మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఎంతమంది అయితే ఈరోజు ఉదయకాల వాగ్దానం వింటున్నారా? నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు దేవుడు మీతోనే మాట్లాడుతున్నాండి కదండి. ప్రతి ఒక్కరి మీద అంటే ఒక గొప్ప సత్యాన్ని దేవుడు తెలియచేస్తా ఉన్నాడు. ఈ వాక్యం ద్వారా ఆత్మ కొలతతో ఇవ్వబడ్డదంట, సంపూర్ణంగా దేవుడు ఇస్తాడని ఈరోజు సెలవిస్తా ఉన్నాడండి. హల్లెలూయా. ఆయన ఇస్తే పరిపూర్ణంగా ఇస్తాడు కదండి. మరి మన పరిస్థితులు కొంచెంగా ఇస్తుండని అనుకుంటున్నామా? లేదు. దేవుడు మన ప్రియ సహోదరి ఈరోజు దేవుడు ఏమంటున్నాడంటే, కొంచెం ఇస్తాను, నీ పరిస్థితులు నేను చూస్తున్నాను, లేకపోతే మీరు అర్హత లేనివారు, లేకపోతే దీనికి ఇంత మట్టుకే నేను అర్హత ఉంది నీకు అని దేవుడు అలా ఇలా అని మాట్లాడేవాడు కాదండి. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు ఆయన పరిపూర్ణంగా ఇచ్చేది వాడు వెలితి లేకుండా అంటే నిండుగా ఇచ్చేవాడండి. ఏదో కొంచెం ఇచ్చి, కొంచెం ఆశీర్వాదం ఇచ్చి, కొంచెం దీవెనిచ్చి, కొంచెం జ్ఞానం ఇచ్చేవాడు కాదు. ఎందుకంటే పూర్తిగా ఆశీర్వాదం ఇచ్చే దేవుడు అండి. హల్లెలూయా. కాబట్టి మీరు ఈరోజు బలహీనంగా ఉన్నారేమో, అయితే మీ ఆత్మీయ జీవితం ఈరోజు నిండుగా లేదేమో, అంటే ఖాళీగా ఉందేమో, అయితే దేవుడు ప్రార్థన శక్తి దేవుడికి అడుగుతున్నారు. ఈరోజు నాకు ప్రార్థన శక్తి లేదు అని భావిస్తున్నారేమో, అయితే దేవుడు ఈరోజు మీకు ఏమని సెలవిస్తున్నా అంటే, ఆయన మాట ద్వారా మీకు సెలవిచ్చేది ఏంటంటే, మీ జీవితంలో దేవుని చేతిలో ఉంటే మనమంట మాటతో కాదు, ఆయన ఒక శక్తితో మనం బ్రతుకుతామంట అండి. హల్లెలూయా. ఆయన ఒక శక్తితో బ్రతుకుతాం, మన మాట కాదంట అండి. హల్లెలూయా. కాబట్టి ఈరోజు దేవుడు చెప్తా ఉన్నాడు, పరిశుద్ధ ఉన్న చోట బలహీనత ఉండదంట అండి. హల్లెలూయా. బలపడతామంట కదండి. ఎందుకంటే నీ బలహీనతలో బలం అవుతుందంట, దేవుని శక్తి బలమై ఉంటదంట. నువ్వు నిరాశగా ఉన్నావా, ఈరోజు ఆశగా మారబోతుంది నీ స్థితిని. నువ్వు ఈరోజు భయంగా ఉన్నావా, అయితే దేవుడు నేను ధైర్యంగా మార్చబోతుండు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు దేవుడు సెలవిస్తా ఉన్నాడు, ఆయన ఒక ఆత్మను అనుగ్రహించే దేవుడు అండి. ఈరోజు ప్రార్థించుకుందామా? దేవా, ఈరోజు నా నువ్వు ఏదైతే కొలత కొలుస్తున్నావో కదండి. హల్లెలూయా. ఈరోజు నువ్వు తక్కువ అనుకుంటున్నావు, కానీ దేవుడు ఉన్నత స్థితికి ఇవ్వబోతుండు, ఆయన కృపతో నింపబోతుందండి. కాబట్టి ఈ రోజు దేవా నాకు కొలత లేకుండా, అంటే కొంతమంది ఎలా ఇస్తారండి, ఈరోజు నీకు 100 రూపాయలు ఇస్తా, లేకపోతే 1000 రూపాయలు ఇస్తా అని ఏదైనా బిజినెస్ చేస్తే డీల్ మాట్లాడుకుంటాం కదండి. కానీ దేవుడు కొలత కొలిచేవాడు కాదంట. నీకు ఇంత ఇస్తా అంత ఇస్తా అన్నవాడు కాదంట అండి. నువ్వు లెక్క లేనంత ఆశీర్వాదం దేవుడు నీకు ఇవ్వబోతుండు. ఈరోజు దేవుని ఒక ఆశీర్వాదం నీ జీవితాంతం కుమ్మరిస్తాడంట అండి. హల్లెలూయా. అటువంటి వెల్తి లేకుండా నీలో ఉన్న బలహీనతలు తీసివేసి దేవుడిని బలపరచిపోతుండు. నీ హృదయాన్ని కదండి, మీ మాటల్ని కదండి, మీ వ్యక్తిగతాన్ని దేవుడు మార్చబోతుండు ఈ రోజు కదండి. కాబట్టి ఆయన నామంలో ఎవరైతే ప్రార్థిస్తారో, దేవా ఈరోజు నిజంగా యేసుప్రభా నేను ఖాళీగా ఉన్నాను, యేసయ్యా నా హృదయం అంతా వేదనతో ఉంది, యేసుప్రభా నీ ఆత్మతో నన్ను నింపు కదండి. నిజంగా ఆయన కొలత లేకుండా ఆత్మ అనుగ్రహించు కనుక ఆయన మాటలే పలుకుమంటుండు. ఈరోజు ఆయన ఒక మాటలు మీరు పలుకుతున్నారా? దేవుడు సెలవిస్తా ఉన్నాడు, నా ప్రియ సహోదరి ఈరోజు నువ్వు సిద్ధంగా ఉన్నావా ఆయన మాట మాట్లాడడానికి, ఆయన దగ్గరికి వెళ్ళడానికి? మీరు పరిశుద్ధాత్మతో నింపబడాలనుకుంటున్నారా? అయితే దేవుడు ఈరోజు సెలవిస్తా ఉన్నాడు, నువ్వు బలహీనురాలువేమో, ఈరోజు నీకు ఆత్మ లేదేమో, ఈరోజు పరిశుద్ధాత్మ లేదని బాధపడుతున్నావు, అయితే దేవుడు నీతో మాట్లాడుతున్నా ప్రియ సహోదరి ఈరోజు నీ సమస్య నుంచి విడుదల కలగచేయాలని, నీ కుటుంబ పరిస్థితులు మార్చాలంటే, నీ జీవితంలో అనేక కార్యాలు జరిగించాలని దేవుని ఒక ఆత్మ, ఆయన ఒక కృప మీకు ఇవ్వబోతున్నాడు. కాబట్టి దేవుని అడగండి, యేసయ్య నీ యొక్క కృప దయచిన బలహీనత నుంచి, నా అనారోగ్యం నుంచి, ప్రతి దాని నుంచి విడుదల కలిగేసి ఈరోజు నా కుటుంబాన్ని నిండైన ఆశీర్వాదంతో నింపబోతున్నందుకు నీకు వందనాలని చెప్పేసి మరి ప్రార్థించుకొని వాక్యం దేవుడు దీవించి ఆశించినాక మరి ఎంతమంది అయితే ఈరోజు ఉదయకాల వాగ్దానం వింటారు, అవును యేసయ్య నిజంగా నేను ఆత్మతో నింపబడాలి, ఈరోజు నేను బలహీనుని బలవంతులుగా చేసే దేవుడు, నిరాశలో ఉన్న ఆశపరిచే దేవుడు యేసయ్య అని ప్రతి విషయంలో అడుగుతున్నారా? అయితే దేవుడు కార్యం జరిగించబోతున్నాడు. కామెంట్ సెక్షన్ లో ఆమెను సెలవు చేయండి. ఎంతమంది అయితే
ప్రతిరోజు ఉదయకాల వాగ్దానం వింటారో కామెంట్ సెక్షన్ మీ రిక్వెస్ట్ తెలియపరచండి. మీ అందరి కొరకు మేము ప్రార్థించిపోతున్నాము. మేము ప్రతిరోజు మీ కొరకు ప్రార్థనలు జరుగుతున్నాయి. ఖచ్చితంగా మీ కుటుంబంలో మీ పరిస్థితులు దేవుడు మార్చబోతుండో మరి నాతో కలిసి ఏకీభవించని ప్రార్థించుకుందాం. స్తోత్రం పరిశుద్ధాత్ముడు యేసుప్రభు. ఎంతమంది ఈ రోజు ఉదయకాల వాగ్దానం వింటున్నారో వారి కుటుంబం వారి జీవితంలో గొప్ప అద్భుతం వారు చూడుగా కైసియా నేను దేవా నీ యొక్క ఆశీర్వాదం దయచని, నీ యొక్క దీవెన దయచని, నీ యొక్క ఆత్మను కుమ్మరించని ఏసయ్యా. ఈరోజు ఎవరు బలహీనంగా ఉన్నారేమో ఏసయ్యా, బలవంతులుగా లేరేమో యేసుప్రభు, పిరికి వారిగా ఉన్నారేమో, ధైర్యం లేదేమో యేసుప్రభు, వారిని మీరు బలపరచండి ఏసయ్యా, మీరు స్థిరపరచండి ఏసయ్యా. మీరే కార్యాలు జరిగించండి. ప్రతి ఆటంకాల నుంచి విడుదల కలుగును గాక యేసుప్రభు. మీరే కార్యం చేసి వారి పరిస్థితులు వారి జీవితాన్ని మార్చండి యేసుప్రభు. మీరే కార్యం జరిగించండి యేసుప్రభు. ప్రతి దాంట్లో మీరే అద్భుతాలు జరిగించి వాడు ఏసయ్యా. ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు, నీకే స్తోత్రం, నీకే స్తుతులు, నీకే మహిమ రాజ యేసుప్రభు. ప్రతి ఆటంకాలు తొలగించండి దేవ, ప్రతి శోధన కొట్టివేయండి యేసుప్రభు. ఈ రోజు బర్త్డేస్, మ్యారేజ్ జరుపుకునే సంవత్సరం అంతా వాళ్ళని బ్లెస్ చేయండి, దీవించండి, ఆశ్రయించండి, పోషించి సంరక్షించండి. వారి జీవితంలో వారి కుటుంబంలో గొప్ప అద్భుతం వారు చూడును గాక, గొప్ప మేలు చూడాలి యేసుప్రభు. మీరే సహాయం చేసి ప్రతి శోధన కొట్టివేసి ఇద్దరంతా మీ ఆదరణ పెట్టుకొని ప్రతి ఆటంకాలు తొలగించి యేసుప్రభు. ఎంతమంది అయితే ఈ రోజు గర్భఫలం లేక, భార్య భర్త సమస్యలు, కోర్టు కేసు నుంచి బాధపడుతున్న, జాబ్స్ లేక, ప్రమోషన్ లేక దేవ ప్రతి విషయంలో బాధపడుతున్నారేమో, ప్రతి ఆటంకాలు తొలగించి అద్భుతం ఆశ్చర్యం మేలు జరిగించమని దేవా మీరే ఆశీర్వదించమని యేసు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్.